ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనం చర్చిస్తున్న విషయం సాధారణ విషయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే చారిత్రాత్మక తీర్మానం అధ్యక్ష. ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ రోజు ఈ ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి అని చెప్పి ఒక ప్రజల్లో చర్చ పెడితే, ఇది అమరావతి అని కనుక పేరు పెడితే చారిత్రాత్మకంగా ఈ పేరు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి సూచించిన స్వర్గీయ శ్రీ రామోజీరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రాజధాని అంటే ఒక భవనం కాదు, అది రాష్ట్ర గౌరవం. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, ఇది రైతుల నమ్మకం, ప్రజల ఆశ, భవిష్యత్తు తరాల ఆకాంక్ష. వేలాది రైతులు తమ పంట భూములు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది భూమి కాదు, తమ జీవితాన్ని పెట్టుబడి పెట్టారు. ఆ నమ్మకం నిలబెట్టడం మనందరి బాధ్యత. అంతేకాకుండా అధ్యక్ష, ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఈ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ కౌరవ సభలో దురదృష్టవశాత్తు నేను కూడా ఒక సభ్యుడినే. ఆ రోజు ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారు లెగిసి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టగానే నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను అధ్యక్ష. వెంటనే చుట్టుపక్కల సభ్యులకు చెప్పాను, భస్మాసురుడు తన నెత్తిన తను చేయి పెట్టుకుంటా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా అతని పత్రానికి దారి తీస్తా ఉందని చెప్పి. సరే, తర్వాత కాసేపటికి సాయంత్రం ఆ తెల్లారో కృష్ణా గుంటూరు జిల్లా శాసనసభ్యులు, అలాగే ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారింట్లో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారింట్లో సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారింట్లో. ఈ 2 జిల్లాల వాళ్ళకి ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి, ప్రజలకు మీరు జవాబు చెప్పాలి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు ప్రజలకు నచ్చ చెప్పాలి, కొద్దిగా మీకు రాజకీయంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకించిన తొలి శాసనసభ్యుడు నేను. 1.5 సేపు సమావేశం జరిగింది అధ్యక్ష. నేను మొట్టమొదట ఎవరు మాట్లాడతారంటే నేను మాట్లాడతానని చెప్పి లేచి నిలబడ్డాను. ఆ రోజు అదే సభలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఈ రోజు సభలో ఉన్న మంత్రి పార్థసారథి గారు కూడా ఉండటం జరిగింది. తొలిగా నేనే మాట్లాడతానని చెప్పి అవకాశం తీసుకుని మాట్లాడాను. అమరావతిని చంపటం సరైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుద్ది, ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పి నేను గట్టిగా మాట్లాడి, అంతేకాకుండా పార్టీలో చేరేటప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు చేస్తే వెళ్ళినప్పుడు నేను అడిగాను, మీరు అమరావతి మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి. ఆయన నాకు స్వయంగా చెప్పాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను సభలో ప్రకటించాను, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్పమని చెప్పాడు. మరి మీరే పత్రికల్లో ప్రకటించవచ్చు కదా, ఈనాడు జ్యోతుల్లో ఇతను వస్తే మారిపోద్దని చెప్పి చెప్తున్నారు కదా అంటే, లేదు అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టుకోలేదు, కాబట్టి నేను ఇక్కడే పార్టీ ఉంటాను. నేను ఆ సమావేశంలో చెప్పా, స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి. కానీ ఈరోజు మాట మారిస్తే ఇదంతా ఇబ్బందికరమైన అంశం అని చెప్పి నేను చెప్తే వెంటనే అంబటి రాంబాబు గారు లెగిసి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు, ధైర్యం ఎవడిచ్చాడు నీకు? నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు కూర్చోవాలా? ఈ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాడు. నేను వెంటనే లేచి చెప్పా, ఇది అభిప్రాయాలు అడిగారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా, నా అభిప్రాయాన్ని ఖండించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక మీరు నేరుగా ఈ సభకు చెప్పుకోండి తప్పితే ఖండించడానికి వీల్లేదని చెప్పారు. తర్వాత మల్లాది విష్ణు గారు లేచాడు. ఆయన గట్టిగా ఇక నా మీద పోట్లాడుతునేటప్పటికి గట్టిగా మాట్లాడే ధైర్యం లేక కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నానని చెప్పాడు. ఆ వెంటనే కొడాలి నాని గారు లేచాడు. ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాం, అక్కడ వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతా ఉంటే అసలు ఇక్కడ అమరావతిలో
అసెంబ్లీ కూడా వద్దు, మీరు అది కూడా తీసుకెళ్ళండి. కొంతమంది కొద్దిగా మాట్లాడితే ఒళ్ళంతా పూసుకుంటారు. ఆ రకంగా ఈ కృష్ణప్రసాద్ కూడా ఎవడు చెప్పమన్నాడు ఈయనకు పోయి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి అన్నాడు. మళ్ళీ లేచి నేను పోట్లాడా. ఈ రకంగా గంటన్నర సేపు జరిగిన సమావేశంలో నేను ఒక్కడిని ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒకటి. చివరికి నా వెనకే ఎర్లగడ్డ వెంకట్రావు గారు కూర్చున్నాడు. నా చొక్కా పట్టుకొని లాగాడు. కృష్ణప్రసాద్ గారు, నువ్వు గంటన్నర బట్టి ఇక్కడ ఒక్కడే మాట్లాడుతున్నావు, నీకు రాజకీయంగా ఇది తీవ్రమైన నష్టం కలుగుద్ది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఉన్నాయి లేని అని ఖాయం చెబుతారంటే ఒకటే చెప్పా, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఈ అమరావతిని మటుకు ఇక్కడి నుంచి తరలించడాన్ని నేను అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పి కరాఖండిగా కుండబద్దలు కొట్టి చెప్పా. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు చెప్పారు, ఈ వెధవ ఎమ్మెల్యే పదవి ఎంతసేపు, నువ్వు దయచేసి అమ్మటే రాజీనామా చేయని చెప్పారు. నేను చెప్పా, ఇప్పుడు కనుక నేను రాజీనామా చేసి బయటకు వెళ్తే వెంటనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఈ రోజున అతనున్న స్థితికి ఈ ఎన్నిక కనుక నిర్వహిస్తే అతనుకున్న అధికార బలంతో, అతనుకున్న డబ్బుతో ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తాడు అక్కడ ఎవరొకళ్ళే క్యాండిడేట్ గా పెట్టి. అది మళ్ళీ అమరావతికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయాన్ని బయటికి చెప్పగలిగే స్థితి ఆ రోజు లేదు. కాబట్టి పార్టీలోనే ఉండి నేను చేయదగ్గ పోరాటం చేస్తాను అని చెప్పి ఆ రోజుకు ముందుకు సాగటం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక చిన్న విషయం జరిగింది. మళ్ళీ తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడమని నేను అసెంబ్లీకి వస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉండగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అర్జెంటుగా రండి, మీరు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి రాగానే నా చేతిలో కాగితాలు పెట్టారు. మీరు ఇదిగో మాట్లాడండి, ఫ్లాష్ బ్యాక్ వచ్చారు, అయిపోతుంది, ఒక్క నిమిషం అయిపోతుంది, మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను మాట్లాడను, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏలిపెట్టి నా కన్ను నేను పొడుచుకోనని చెప్పా. వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెంటనే పార్థసారథి గారికి ఫోన్ చేశారు. నా ముందే ఆయనకు పిలవండి, ఆయనకి చెప్పండి అని. నేను బయటికి వెళ్ళి పార్థసారథి గారికి చెప్పా, మీరు కనుక మాట్లాడితే మన ప్రాంతానికి అన్యాయం చేసినట్టు ఉంటుంది, ఆయన కూడా నేను మాట్లాడనన్నారు అధ్యక్ష. ఆ రకంగా లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఆ రోజు అక్కడున్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేశాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేదో మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. కాబట్టి మీకు తెలుసు మేము చేయదగ్గ పాత్ర మేము పోషించాం. కాబట్టి అంతేకాకుండా అమరావతి మీద ఒక అపోహ సృష్టించారు. ఇది రాష్ట్రంలో ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టి ఈ అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడ డబ్బు ఈ అమరావతిని అభివృద్ధి చేయడానికి సరిపోతుందో తప్పితే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడదని చెప్పి. కానీ నేను ఒక బిల్డర్గా ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1 ఎకరం 2 ఎకరాలు ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకోవాలంటే 20 కోట్లు 25 కోట్లు డిపాజిట్లు పెడితే తప్పితే అభివృద్ధి చేయడానికి కూడా భూములు ఇవ్వని పరిస్థితుల్లో ఒక దార్శనికుడు నమ్మి 34,000 ఎకరాలు రైతులు చేతిలో పెట్టారంటే ఎంత గొప్ప విషయం. ఇది ఒక కొత్త ఒరవడి. ఒక 100 ఎకరాల భూమి తీసుకున్న ఒక బిల్డర్ గనక అభివృద్ధి చేస్తే అతనికి 5 తరాలకు సరిపడే డబ్బు వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నమ్మించిన 34,000 ఎకరాల భూమి వల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, సంవత్సరానికి సరాసరిన సగటున 14,000 కోట్ల ఆదాయం వస్తుంది. 14,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లపై కూడా ఆదాయం వస్తుంది. హైదరాబాదు తెలంగాణకి ఆర్థిక రాజధాని అయింది. అట్లాగే చెన్నై మద్రాసు తమిళనాడు మొత్తాన్ని నడిపిస్తా ఉంది. బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి ఆయువు పట్టుగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఈ అమరావతి ఆయువు పట్టుగా నిలబడిపోతా ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ చేసే దుష్ప్రచారాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు మనసులోకి తీసుకోవద్దని, అలాగే 3 రాజధానులంటే అది ఒక అయోమయం, అది ఒక వంచన, మాట తప్పటం మడమ తిప్పటం. ఏదైతే ఆయన వచ్చి నేను ఇంకా గొప్పగా ఒక్క అవకాశం ఇవ్వండి గొప్ప అభివృద్ధి చేస్తానంటే చేసిన విధ్వంసం చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వికేంద్రీకరణ అంటే పరిశ్రమలు రావాలి, జిల్లాలకు వెళ్ళాలి, రాష్ట్రం మొత్తానికి ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి సమానంగా జరగాలి. ఈ రోజు మనం తీసుకునే ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదు, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భం. ఈ రోజు ఈ సందర్భం కోసమే నేను ఎదురు చూసి టీడీఎల్పీ నుంచి నాకు ఫోన్ చేస్తే రాత్రి నుంచి నేను భోజనం కూడా చేయకుండా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు ఉదయం నుంచి కూడా పచ్చి ఏమి తినకుండా, ఎందుకంటే ఈ గొప్ప సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది, ఈ గొప్ప చారిత్రాత్మక సందర్భంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఒకనాడు గాంధీ గారి పోరాటంలోనో లేకపోతే ఇంకొక సుభాష్ చంద్రబోస్ గారి పోరాటంలో మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక దార్శనికుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే క్రమం అధ్యక్ష. అమరావతి మన హక్కు, అది మన బాధ్యత.
అది మన భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలని, రాజధాని రైతుల కలలు సాకారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెంకట గారు, మీకు అవకాశం లేకపోయినా మీరు నుంచుంటున్నారు, 2 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఒక్క నిమిషం అధ్యక్షుడు. ఇది చూడండి అధ్యక్ష, 2019లో రాజధాని ఓపెనింగ్ రోజున నేను పేపర్ యాడ్ ఇచ్చాను అధ్యక్ష అమెరికాలో ఉండి. నేను అంతకుముందు తెలుగుదేశం పార్టీ సానుభూతిపడిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోయినా కొంత కొడాలని ట్రాప్ చేసో ఏదో చేసి వాట్ ఎవర్ నేను ఆ పార్టీలోకి వెళ్ళే కానీ ఇంత మరీ దుర్మార్గం నాకు తెలియదు అధ్యక్ష. అమెరికా నుంచి పిలిపించినప్పుడు అది కూడా పెనలూరు సెట్ని పిలిపించి గన్నవరం పంపించారు అధ్యక్ష. నాన్ లోకల్లో పోటీ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే, ఆ రోజున కృష్ణప్రసాద్ గారు చెప్పింది కరెక్టే. కొడాలనితో విభేదించడం వల్ల ఆ రోజున మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభేదించింది మీకన్నా ముందు. మీరేమో పోరాటం చేశారు, నేనేమో ఆ రాజధాని మీటింగ్కి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ గారిని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఓడిపోయి ఉన్నా, నాకు వచ్చే నష్టం లేదు, నువ్వు గెలుచున్నావు మేలకొని ఉండవే బాబు అంటే నేను పట్టుకున్నా లేచి మాట్లాడు అధ్యక్ష. ఇంకో 2 మాజీ శాసనసభ్యులు మాట్లాడారు కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ సభలో అప్రస్తుతం అధ్యక్ష. అంటే మాకు క్యారెక్టర్ ఉంటుంది అధ్యక్ష. ఈ రాజధాని బిల్లు మీద రాజధాని గురించి ఇందాక కొంతమంది చెప్పారు అధ్యక్ష. దానికటక విశ్వవిద్యాలయం ఉండేది అధ్యక్ష. ధరణికోట నుంచి పంచారామంలో అమరలింగేశ్వర స్వామి కానీ గౌతమూర్తి నడయ, నేను ఫస్ట్ స్పీచ్ కూడా ఎమ్మెల్యే అయినాక అమరావతి కల్పన సార్ ముఖ్యమంత్రి గారి చెబుతా మాట్లాడిన అధ్యక్ష. అమరావతి ఎమోషన్ అధ్యక్ష. గౌతమ బుద్ధుడు నడిచిన నేల, వర్ధమానుడు సంచరించిన ప్రాంతం అధ్యక్ష. జైన్ ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు శాతవాహనులకి ఆంధ్రవంశీయులకి రాజధానిగా, తదుపరి ఇక్ష్వాకులకు రాజధానిగా ఉంది అధ్యక్ష. వాళ్ళ కోటవంశీయుల రాజధానిగా బాసిల్లి అమరావతి భాగంగా ఉన్న దానికటక విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు విద్యను అందించిన ప్రాంతం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మళ్ళీ విదేశీ విద్యార్థులకు విద్య అందించే స్థాయికి 30-40 ఏళ్ళకైనా వెళ్తుంది అమరావతి అని గ్యారంటీగా నేను నమ్ముతున్నాను అధ్యక్ష. తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ధీటుగా ఉన్న ప్రదేశం అధ్యక్ష ఇది. అలాగే చిట్ట చివరగా లాస్ట్ కింగ్గా ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1798 నుంచి 1813 వరకు అమరావతి ముఖ్యపట్నంగా పరిపాలించారు అధ్యక్ష. దాదాపు 200 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రాజధానిగా ప్రకటించారు అధ్యక్ష. ఇప్పుడు కూడా చాట్ జీపీటీలో కొడితే 3 రాజధానులు చూపిస్తున్నాయి అధ్యక్ష. దానికోసమైనా చట్టబద్ధత కావాలి అధ్యక్ష. ఈ గూగుల్లో 3 రాజధానులని కొట్టకుండా ఏపీ క్యాపిటల్ అంటే చాట్ జీపీటీ కూడా 3 చూపుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇప్పుడే చూసా ఇక్కడ. అలాగే అధ్యక్ష జన్మనిచ్చిన వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారు అధ్యక్ష. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అని సాగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కౌన్సిల్ రద్దు చేశాడు అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రి అయినా పాలసీలు మారుద్దామా, తాలూకాలు రద్దు చేసి మండలాలు వేద్దామని ఎన్టీ రామారావు గారు, లేకపోతే సీఎం గారు ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలం, జీడిపి ఎలా పెరుగుతుంది, రాష్ట్రాన్ని దేశంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన రోజు నేనే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ కాదు అధ్యక్ష. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి అల్టిమేట్ అయితే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో ప్రెసిడెంట్ అల్టిమేట్ అధ్యక్ష. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి బిల్ గేట్స్ గారితో చర్చలు జరిపి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావడం వల్లే ఇవాళ హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది. అలాగే ఇప్పుడు గూగుల్ని లోకేష్ బాబు తీసుకురావడం వల్ల, గూగుల్ని వైజాగ్ వేదిక చేయడం వల్ల వైజాగ్ కూడా అలా అయ్యే పరిస్థితి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమన్నా సీఎం గారు ఉంటే క్యాబినెట్లో రీషఫుల్ చేస్తారు, ఎట్లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన అధ్యక్ష. ఓన్లీ 2 రాజధాని మారుద్దామని ఆలోచన చేస్తారు అధ్యక్ష. లేదా చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా పోగొడదామని ఆలోచిస్తాడు అధ్యక్ష. 6 శాసనసభ్యులు వస్తున్నారని నాకే స్వయంగా చెప్పాడు అధ్యక్ష. నేను రాజీ పడమంటే రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పాను అధ్యక్ష. నేను ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్ళదు అధ్యక్ష. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేసి లోన్ ఇమ్మన్నా, ఆప్కాప్ 150 కోట్లు మార్ట్గేజ్ 1964 యాక్ట్ ప్రకారం ఆస్తి లేకుండా లోన్ ఇచ్చినా, నా దగ్గర ఐఏఎస్ పంపించినా, ధనుంజయ రెడ్డి ఫోన్ చేసినా నేనెవరో మార్ట్గేజ్ చేస్తే ఇస్తానని చెప్పి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా నేను డబుల్ ద ఇన్కమ్ చేసి 15 కోట్లు 100 కోట్లు తీసుకెళ్తే నన్ను తొలగించారు అధ్యక్ష. అట్లాంటి విధ్వంసకర పాలన అధ్యక్ష. అలాగే మండలి రద్దు చేద్దామా, లేకపోతే ఈయన హోదా రద్దు చేద్దామని కొడాలని చెప్పాడు. 6 ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి తీసుకున్నానని చెప్పాడు అధ్యక్ష. చంద్రబాబు గారి హోదా పోయింది లేదు కానీ రాష్ట్రకి ప్రతిపక్ష హోదా ప్రజలు అతనికే తిరస్కరించారు అధ్యక్ష. ఆఖరికి 3000 కిలోమీటర్ నాకైతే చెల్లి లేదు అధ్యక్ష. మా తమ్ముడు నాకు ఎన్నికల్లో బాగా హెల్ప్ చేస్తాడు కానీ నా చెల్లి ఉన్నా 3000 కిలోమీటర్లు తిరగదు అధ్యక్ష. ఆవిడ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆవిడను కూడా అన్యాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా అలాంటప్పుడు ఈ రాజధానికి ఇంకెక్కువ న్యాయం చేస్తాడని అనుకోవడం కూడా వచ్చేసి అధ్యక్ష. నేను మడం తెప్పను మాట తప్పనని చెప్పి ఈ రాజధాని
ప్రకటన చేసినాక అయోమయానికి గురైంది జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ఆ కన్ఫ్యూజన్లో తప్పుల మీద తప్పులు చేసి మాట 100 సార్లు మార్చాడు అధ్యక్ష, 100 సార్లు పైన మడం తిప్పాడు అధ్యక్ష. అలాగే రాబోయే కాలంలో అమరావతి ఎట్టి పరిస్థితుల్లో దేవతల రాజధానికి ఉన్న అమరావతి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ఇది వాషింగ్టన్ లాగా అవుతుంది అధ్యక్ష, న్యూయార్క్ లాగా, శాన్ హోసే లాగా, శాన్ ఫ్రాన్సిస్కో అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.